అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే, చాలామంది విద్యార్థులు 9th క్లాస్ లాంగ్వేజ్ తెలుగు గురించి పెట్టమని చెప్తున్నారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తున్నాను. కానీ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ప్రతి లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ మీకు డీటెయిల్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అమ్మ, లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 కలిపి ఒక సెమిస్టర్ 1 మాత్రమే బుక్ ఇచ్చినారు, కలిపి 3 సబ్జెక్టులు. ఫస్ట్ 9th క్లాస్లో తెలుగు పరిమళం 1వ పేజీ నుంచి 148వ పేజీ వరకు తెలుగు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ హిందీ వచ్చేసి 149 నుంచి 188 వరకు హిందీ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి 189 నుంచి 293 వరకు ఉంటుంది. ఇక్కడ 3 లాంగ్వేజెస్కి కలిపి ఒక బుక్ ఇచ్చింటారు. అర్థమవుతుందా నాన్న? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అప్పుడు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ వస్తుండే కదా, కానీ ఇప్పుడు అలా కాకుండా 3 సబ్జెక్టులు కలిపి ఒకటే బుక్ అనేది ఉంటుంది. తర్వాత మీకు బుక్ ఫ్రంట్ పేజ్ ఎలా ఉంటుంది డీటెయిల్గా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం తెలుగు సబ్జెక్ట్లో ఉన్న లెసన్స్లోకి వెళ్ళిపోదాం. తెలుగు పాఠ్యాంశం పేరు పద్య పరిమళం. 9వ తరగతి వాళ్ళకి 9వ తరగతి తెలుగు వాచకం ప్రథమ భాష సెమిస్టర్ 1. ఇక్కడ పాఠం పేరు ప్రక్రియ, ఇతివృత్తం, కవి లేదా రచయిత, మాసం అంటే ఏ నెలలో చెప్పుకోవాలి, పుట, పేజీ నెంబర్స్ ఉంటాయి. అభ్యసన ఫలితాలు ధర్మబోధ మొదటి పాఠ్యాంశం. ప్రక్రియ వచ్చేసి ప్రాచీన పద్యం, ఇతివృత్తం వచ్చేసి కుటుంబ సంబంధాలు, రచయిత నన్నయ్య భట్టు, జూన్ నెలలో ఇది. తర్వాత జూలైలో వచ్చేసి ఇల్లలకగానే, కథానిక, శ్రీ చైతన్యం, సత్యవతి. తర్వాత ఇది జూలైలో ఉంటుంది. తర్వాత వచ్చేసి చైతన్యం 3వ పాఠ్యాంశము. ప్రక్రియ వచ్చేసేసి గేయ కవిత. తర్వాత ఇతివృత్తం వచ్చేసి సామాజిక బాధ్యత, కవి లేదా రచయిత తాపీ ధర్మారావు, జూలైకి. తర్వాత పాఠ్యాంశం 4వ పాఠ్యాంశం ప్రియమైన నాన్నకు లేఖ. ప్రక్రియ ఇతివృత్తం మానవ సంబంధాలు, రచయిత వచ్చేసి పింగళి బాలాదేవి, ఆగస్ట్ నెలకు సంబంధించి. తర్వాత ఆత్మకథ పాఠ్యాంశం వచ్చేసి 5వ పాఠ్యాంశం. ప్రక్రియ వచ్చేసి వచన కవిత, ఇతివృత్తం వచ్చేసి స్వయం కృషి, కవి లేదా రచయిత పేరు ఎల్లూరు సుధాకర్, సెప్టెంబర్ మాసానికి సంబంధించినది. తర్వాత 6వ పాఠ్యాంశం ఆశావాది. ఇది వచ్చేసి ప్రక్రియ ముఖాముఖి, ఇతివృత్తం వచ్చేసి సాహితీ జీవనం, కవి లేదా రచయిత పేరు వచ్చేసి ఆశావాది ప్రకాశరావు, అక్టోబర్ మాసానికి సంబంధించినది. తర్వాత హరివిల్లు 7వ పాఠ్యాంశం. ప్రక్రియ వచ్చేసి వర్ణన, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి, కవి లేదా రచయిత పేరు వచ్చేసి వివిధ కవులు. అంటే హరివిల్లు పాఠ్యాంశం చాలామంది కవులు రాస్తున్నారు. ఇది అక్టోబర్ నెలకు సంబంధించినది. ఇక్కడ సెమిస్టర్ 1కి అక్టోబర్ కంప్లీట్ అయిపోతుంది కదా. సెమిస్టర్ 2 వచ్చేసి అక్టోబర్ నుంచి ఉంటుంది, 6 నెలలు అట్లా 6 నెలలు. తర్వాత ఉపవాచకంలో వచ్చేసి జ్ఞాపతి సుబ్బారావు గారు, పుత్రగాత్ర పరిపంగు, జూన్ నెల. కొండా వెంకటప్పయ్య, సీనయ్య డాక్టర్, జూలై. కాశీనాథుని నాగేశ్వరరావు, కంపోజిషన్, ఆగస్ట్. ఉన్నవ దంపతులు, ఊరులు, ఆగస్ట్. దువ్వూరి సుబ్బమ్మ, మనస్వి, సెప్టెంబర్. అయ్యదేవర కాళేశ్వరరావు, అహింస, సెప్టెంబర్. కడప కోటిరెడ్డి దంపతులు, చంద్రవంక, అక్టోబర్. అందరికీ ధన్యవాదాలమ్మా. తర్వాత మొత్తం పాఠ్యాంశాల పేజ్ నెంబర్స్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు వివరంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.